సేకరణ సభకు మొత్తం కాలనీ నుండి కానీ అలాగే అపార్ట్మెంట్స్ నుండి కానీ అలాగే రకరకాలైనటువంటి సంఘాల నుండి అందరూ కూడా విచ్చేసి మొత్తం ఆ ప్రజాభిప్రాయ సేకరణని అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా ఏదైతే ఈ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం పెద్ద కార్యక్రమమే చేయడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేశాం. కాబట్టి ఆ రోజు ఆ ప్రజాభిప్రాయ సేకరణ సభని ముందుగా అయితే ఇంత చేసినా సరే ఆ ఏసీపీ కాళిదాస్ గారు ఇంకా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయింది అని చెప్పారు. మళ్ళా మధ్యాహ్నం నుండి 3:30 తర్వాత జరిగితే వెంకటాపురం గ్రామంలో ఇప్పటికీ ప్రజలు ఆఖరికి ఇక్కడ ప్రజలకు కానీ సంస్థలు కానీ ఎన్టీ పాలన ఆదుకునే పరిస్థితి ఏమైంది? కొరియన్ సంస్థ కొరియన్ ఎన్జిఓ ఒకటి వాళ్ళని అక్కడ వాలంటీర్ మీటింగ్ జరుగుతుంది. కొరియన్ ఎన్జిఓ ఒకటి వెంకటాపురం వచ్చి రైతులకు పెట్టిస్తారు. చూడండి, ఎన్టీ పాలన జరిగింది కాబట్టి మనందరూ కూడా ఆందోళన చేద్దాం. ఆందోళన చేస్తే వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ న్యాయం జరగలేదు. జరగకపోతే ఎక్కడ పోయారు దేశం? ఆ కొరియా దేశం యొక్క ఎన్జిఓ ఈ ప్రజల్ని అక్కడ దేశంలో అందువల్ల గుర్తులారా, ఇవన్నీ ఈ రోజు చెప్పే మాటలే. మనం గాలి కూడా పెంచుకునే పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వాలు కనిపిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎక్కువ మంది పిల్లలు కానండి, ఎక్కువ మంది పిల్లలు అంటాం, ఉన్నవాళ్ళే చంపేస్తాం, పిల్లలు మాత్రం కానీ చెప్తానా? చెప్పండి, ఆలోచించండి. అది అంతేకాదు, నాకు చైనా ఆదర్శం అంటే చెప్పారు. మరి చైనా ఆదర్శం అయితే చైనాలో పరిస్థితులు ఏ విధంగా స్థాపిస్తున్నారా? అక్కడ ప్రజల ఆరోగ్యం పట్టించుకోవట్లేదా? కాలుష్యాల గురించి ఆలోచించలేదా? మరి చెప్పే మాటలు వేరు, చేసే చాలా వేరు. అంతేకాదు, ఇంకా ప్రజానాయకులు చాలా మంది చెప్తున్నారు ప్రజలు వద్దంటే మేము మానుకుంటాం, నేను కూడా నా అభిప్రాయం పడతాయని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధి కావాలా అమలులో ప్రజలు డిమాండ్ చేయబోయే ముందు ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజానికానికి నష్టమా లాభమా అని ఆలోచించాల్సినటువంటి విజ్ఞత లేదా, ఆ బాధ్యత లేదా, అది మనం ప్రశ్నించాలి. లేదు ప్రజలు చెప్పుకుంటే ఏంటి? ప్రజలు ఎవరైనా కావాలని కోరుకుంటారా? ఈ ప్రాంతాన్ని శ్మశానానికి చేయాలని కోరుకుంటారా? మరి అటువంటి ప్రమాదకరమైన అభిజాన్ని వస్తుంది. ఇక్కడ ప్రజలు సన్నాయి అవుతున్నది కేవలం మనం శ్రమలో ఉంచడానికి, తప్పాలను పట్టించడానికి తప్పితే వాళ్ళు తప్పుకోవడానికి తప్పితే వేరే పరిస్థితి కలుగుతున్నారా? అందువల్ల ఇవన్నీ కూడా ఆచరణలో మనకు రుజువు కావాలి. ఏ రాజకీయ నాయకులు అయితే ప్రజలు ఈ పోర్టు పొల్యూషన్ తో సతమతం అవుతున్నాం. ఓ పక్క డంపింగ్ గారితో కంపుకు వస్తున్నాం. ఎన్ని సమస్యలు అనిపించింది అంటే భవిష్యత్తు చెప్పాలనుకోండి. అంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. రేపు పొద్దున సిమెంట్ బ్యాగ్ వస్తే సోదరుడు చెప్పాడు ఇల్లు అభ్యర్థి వెళ్ళిపోతాను. కొద్దివాడు ఉండాలి కదా. అసలు ఎవరు కొంటారు ఇక్కడ? ఇప్పుడే 40 లక్షల స్థలాలు, ఇప్పుడు 30 లక్షలు కూడా తీసుకోవట్లేదు. అప్పుడే సిమెంట్ ఫ్యాక్టరీ అది ఎలా వెళ్తుంది అది తగ్గిపోయింది 10 లక్షలు. రేపు పొద్దున్న అసలు ఖాళీ చేసి వెళ్ళిపోతే తప్ప ఈ స్థలాలు ఎవరు కొనరు. మరి ఈ పరిస్థితుల్లో ఎందుకంటే నేనేమి తప్పుగా మాట్లాడుతున్నాను, ఎవరిని విమర్శించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇది అందరి తాలూక బావు అవుతాయి కాబట్టి మనం అందరూ కలిసి పనిచేయాలి. కాబట్టి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. నేనైతే వైఎస్ఆర్ మాట ఒకటే, మన మాట ఒకటే, సిమెంట్ ఫ్యాక్టరీ మనకు వద్దు, అంత మించి కూడా లేదు. మరి ఆ కార్యక్రమానికి మరి నేను చూస్తాను. మన రాత్రి మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు అక్కడికి. వెలుముక్కో రామాలయ దగ్గర వెనకాతల జీవీసీకి వెళ్ళమని పిలిచారు. అక్కడ జేఏసీ కమిటీ అన్నారు, వాళ్ళు పిలిచారు. ఇవాళ సాయంకాలం 4 గంటలకి ఒక మీటింగ్ పెట్టారు, వాళ్ళు జేఏసీ కమిటీ అంటున్నారు, వాళ్ళు పిలిచారు. 5 గంటలకు ఇంకో దగ్గర వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పిలిచారు. అక్కడ మనం సక్సెస్ అయింది అనుకుంటాం. రామారావు గారికి సత్యాలు అన్ని తెలుసు. ఆ సక్సెస్ కాదు. ఎందుకంటే వాళ్ళు 40-50 ఏళ్ళ మంది రాజకీయాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియదు ఏమి కాదు. మేము కూడా ఉడతాబాటుగా మేము తిరుగుతుంటాం. కానీ ఏంటంటే మన పోరాటం అనేది ప్రజా పోరాటం కాబట్టి ఆ పార్టీ నాయకులు కొన్ని వచ్చారు. ఇందాక రామారావు చెప్పారు, ప్రజా పోరాటం చేస్తే ఏ నాయకులు అందరికి వస్తారు, మనం ఏ రాజకీయ నాయకులకు వెళ్ళవసరం లేదు. కానీ
ఇక్కడ ఏంటంటే మన సమస్య జటిలం అయిపోయింది. ఇప్పుడు ఆ జటిలం మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది మరి ఒక మెట్టు దిగాలి. మన గాజువాక అందరూ కూడా గురువు కాకూడదు, అందరూ కూడా పోలీసు రహితమైన గాజువాక కావాలని ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఒక కమిటీ ఉండాలండి. ఆ కమిటీని ఇప్పుడు నేను అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కమిటీ అన్ని కొంతమంది కాలనీ పెద్దలు వచ్చారు. అలాగే ఈ కమిటీ ముందు పెట్టిన తర్వాత మీ అభిప్రాయం కూడా చెప్పాలండి. అందరూ మీరు కూడా స్వచ్ఛందంగా ఈ కమిటీలో ఉండి ఈ పోరాటాన్ని, ఈ అదాని సిమెంట్ వ్యతిరేకంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ రకమైన మన ప్రోద్బలంతో మనం ఒక ప్రణాళిక కూడా వేసుకోవాలి. ఆ ప్రణాళిక కూడా ఈ కమిటీ అయిన తర్వాత ప్రణాళిక వేసుకుని ఏదైతే ముక్త కంఠంతో ఈ పోరాటం చేశారు ఆ విధంగానే జరగాలనే ఆలోచనతో మనం ఈ ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు కమిటీ సంబంధించి మన పెన్షనర్స్ సంబంధించిన నాయకులు ఎన్ రామారావు గారు, అలాగే యువజన సంఘం సంబంధించి కంబల మహేష్, అలాగే మానోజీ తోట Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.